హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభం జరగాలని, మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలని చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో విధానం చూద్దాం ఇప్పుడు. ఈ ఉగాది అనేది అందరం ఎంతో ఇష్టపడి చేసుకునే పండగ కదండీ! ఈ ఉగాదికి అందరూ కొత్త బట్టలు వేసుకొని, పొద్దుటే తలస్నానం చేసుకొని, ఎంతో దేవుడిని ఆరాధిస్తాం గదా! ఈ నూతన సంవత్సరం అందరికీ కొత్త వెలుగులను తీసుకొస్తుందండి. ఎంతో నమ్మకం ఉంటుంది. ముందుగా నేను ఈ మామిడికాయ అయితే కోస్తున్నాను. మామిడికాయ, వేపపూత, చింతపండు కూడా కొత్తది తీసుకోవాలండి. మనం ఇంట్లో వాడింది తీసుకోవద్దు. వేప పువ్వయితే నేనిలా తీసి పెట్టేసుకున్నాను. దీనికోసం బెల్లం తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కారం మనకి షడ్‌రుచులు కదా! షడ్‌రుచులకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాను. ముందుగా మామిడికాయ అయితే ఇలా పీల్ తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను మామిడికాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా కొబ్బరికాయ కూడా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. పుట్నాలు, అరటిపళ్ళనేది మన చాయిస్ అనమాట. ఒక్కొక్క చోట ఒక్కోలా జేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో విధానం. నేనైతే ఇలా చేసుకుంటాను. టేస్ట్ కోసమయితే ఇలా చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న ముక్కలనయితే ఇందులో వేసేసుకుందామండి బౌల్‌లో. ఉగాదికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. మనకి నూతన సంవత్సరం అనేది జనవరి 1 జేసుకుంటారు. నూతన సంవత్సరం అనేది ఉగాదికే జేసుకోవాలండి. తెలుగు వాళ్ళ అచ్చమైన పండగ ఉగాదే. నేను వేప పువ్వు వేస్తున్నానండి. వేప పువ్వు హెల్త్‌కి చాలా మంచిది. మనం ఇయర్‌లీ ఒకసారి ఇలా ఉగాది పండగ అని పేరు చెప్పుకునన్నా తింటున్నాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెమే సాల్ట్, కొద్దిగా కారం, అలానే చింతపండు రసం కూడా ఈ రసం తీసి పెట్టుకున్నానండి. అరటిపండు కూడా. ఇది టేస్ట్ కోసం మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. కొబ్బరి, పుట్నాలు కూడా అది మన టేస్ట్ కోసం వేసుకుంటాం. కంప్లీట్‌గా వేప పువ్వు ఇది అంటే తినలేం కాబట్టి, నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాను. పచ్చడైతే రెడీ అయిపోయిందండి. ఇంక తినడమే ఆలస్యం. నేనైతే టేస్ట్ చూస్తున్నానండి. చాలా చాలా బావుందండి. ఇదేనండి ఉగాది పచ్చడి తయారీ విధానం. ఈ వీడియో మీకందరికీ నచ్చిందనుకున్నాను. నచ్చితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.